దృఢమైన నిర్ణయంతో గ్రీసీ అతని తోటివారు పట్టణంలోకి వచ్చారు. అక్కడ నివసించే వాళ్ళ కన్నుదృష్టి ఇట్టే ఆకర్షించారు. ఈ రంగుల బట్టలు ధరించిన సాయుధులు ఎక్కడి నుండి వస్తున్నారో వాళ్ళు ఊహించగలరు. ముఖ్య రహదారి వద్ద ఓ పోలీసును జిల్లా న్యాయ విభాగం అటర్నీ ఎక్కడుంటారో అడిగారు. ఆ పోలీసు వ్యక్తి అదే వీధిలో 2 అంతస్తుల భవనం వైపు వేలు పెట్టి చూపించాడు. వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెట్టారు. ఇంతకు మునిపే తమందరి తరపున గ్రీసీని జిల్లా అటర్నీకి విన్నవించాలని ఏకంగా కోరుకున్నారు. వాళ్లకు గ్రీసీ చాలా తెలివి గలవాడని నమ్మకం. ఈ బందిపోట్లు పెద్ద హాలులోకి అడుగు పెట్టారు. సూర్యకాంతి ఆ గదిని నింపేసింది. గట్టి చెక్కలతో గది అడుగు భాగం తయారు చేశారు. అప్పటికే 20 మంది అటర్నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆఫీసు గది ముందు అటర్నీ నిలబడి ఉన్నాడు. గ్రీసీ అతని వైపు తిరిగి, దయచేసి జిల్లా అటర్నీకి చెప్పు, మేము ఆయనతో మాట్లాడడానికి వచ్చామని. కొంచెం ఆలస్యం కూడా జరగడానికి వీల్లేదని చెప్పు అన్నాడు. ఆ ఉద్యోగి అనుమానంగా ఆయుధాలు ధరించిన ముఠాను చూసి, ఏ ఫిర్యాదు చేయడానికి అన్నాడు. చాలా అత్యవసరమైనది అన్నాడు గ్రీసీ. ఆ ఉద్యోగి హఠాత్తుగా లోపలికెళ్ళాడు. కొద్ది నిమిషాల్లో ఓ పెద్ద ఆయన గౌరవప్రదమైన అధికారం ఉట్టిపడుతున్న వాని ఎదుట నిలబెట్టారు. 7 ఆయుధాలు ధరించి అకస్మాత్తుగా రావడం అతని ఆలోచనకు అంతు చిక్కనిదిగానే ఉంది. అతని ముఖంలో ఆతృత, ఆందోళన, వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ముఖంలో కనిపిస్తుంది. బందిపోట్లలో సహితం ఆతృతే. అడవిని విడిచిపెట్టేటప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా తమ నేర జీవితాన్ని ఒప్పుకొని అప్పగించుకోవాలని ఎంత దృఢమైన నిర్ణయం తీసుకున్నా ముఖాముఖిగా ఎదురుపడే సమయానికి ఇంతకు మునుపెన్నడూ జరగని, వాళ్ళెవరికీ తెలియని ఈ అనుభవం వద్ద న్యాయ వ్యవస్థ ప్రతినిధి ఎదుట నిలబడడం తెలియని ఉత్కంఠతను వారి గుండెల్లోకి తెచ్చింది. గ్రీసీ, మేమెవరమో, మేమెందుకొచ్చామో చెప్పుకునేందుకు దయతో అనుమతి దయచేయండి అన్నాడు. కొద్దిగా వణుకు అతని స్వరంలో వినబడింది. మేం బందిపోట్లం. మీరు మాకు భయపడనవసరం లేదు. మా దోషాన్ని పూర్తిగా మీ ముందు ఒప్పుకొని మీరు విధించే శిక్షకు తల వంచడానికి మీ ముందు నిలబడ్డాం. మేమెన్నో అన్యాయాలు చేశాం. అవన్నీ ఘోరమైనవని మేము గ్రహించాం. మా దోపిడీలకు తగిన శిక్ష అనుభవించడానికి మేం సంసిద్ధం. చట్టం ఏం చెబుతుందో ఆ మేరకు ఎంత శిక్ష అయినా విధించండి. ఇదిగో మా ఆయుధాలు, వాటిని కూడా తీసుకోండి. ఈ మాటలు చెప్తుండగా గ్రీసీ తోటి వాళ్ళు తమ ఆయుధాలను త్వరగా తీసి అటర్నీ ముందుంచారు. జిల్లా అటర్నీ ఈ హఠాత్ సంఘటనకు పూర్తిగా అయోమయం పాలయ్యాడు. తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు. అతని జీవితంలో అలా జరగడం మొట్టమొదటిసారి. ఒక ముఠా పశ్చాత్తాపపడి లొంగిపోవడం, అందున స్వచ్ఛందంగా, ఏ బలవంతం లేకుండా, అది న్యాయ ప్రతినిధి ఎదుట. కొద్దిసేపటి తర్వాత పోలీసుల్ని పిలిచాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆయుధాలు ధరించిన సిపాయిలు, పోలీసు అధికారి వచ్చారు. అవసరమైన సమాచారం సేకరించి కేసుకు సంబంధించిన కాగితాలు రాసుకున్నారు. పరిశోధన విభాగానికి అందజేశారు. గ్రీసీ వాళ్ళ పరిశోధనకు జవాబిస్తూ తాను తన సహచరులు ఎందుకు బందిపోటు అడవి జీవితాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందో తన జీవిత గాథను చెబుతుంటే అటర్నీ అక్కడ హాజరై విన్న వాళ్ళంతా కదిలింపబడ్డారు. ఎంతో కష్టంతో తమ కన్నీళ్లు బయటికి రాకుండా దాచగలిగారు. అయితే సువార్త చదవడం వల్ల దొంగలందరిలో ఇంత గొప్ప మార్పు కలగడం అనేది వాళ్లకు అర్థం చేసుకునేందుకు చాలా కష్టంగా అనిపించింది. అర్థం కానిదిగా అనిపించింది. ఇక నుండి నా పేరు గ్రీసీ కాదు, పాల్ తికో మిర్రా అన్నాడా యవనస్తుడు. ఇక మీదట నేను దేవునికి, మనుషులకు పరిచర్య చేస్తాను, సేవ చేస్తాను. ఏ సనుగులు, సంశయాలు లేకుండా చట్టం విధించే శిక్షను స్వీకరిస్తాను. ఇప్పుడు మేము మీ చేతుల్లో ఉన్నాం. తోటి వాళ్ళందరూ ఈ బహిరంగ ఒడంబడికకు తమ ఆమోదాన్ని తెలిపారు. అటర్నీలో ఏదో తెలియని ఉత్సాహం. ఈ 7 నేరస్తులను విచారణ ముగిసేంత వరకు జైల్లో ప్రత్యేకమైన గదుల్లో ఉంచండి అని ఆజ్ఞాపించాడు. అందుచేత మాజీ దొంగలు వెలుపలికి తీసుకెళ్లబడ్డారు. ఆఫీసులో అటర్నీ పోలీసు అధికారితో ఒకరిగా మిగిలిపోయాడు. ఈ అసాధారణ సంభవాన్ని గురించి వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. సామాన్యమైన నేరస్తులే చేసిన తప్పును ఒప్పుకోరు. కాదని చెప్పడానికి వీల్లేని రుజువులు చూపిస్తే తప్ప ఒప్పుకోరు. లేదా ఆ పని చేస్తుండగానైనా వారిని పట్టుకోవాలి. ఈ మనుషులు స్వచ్ఛందంగా
తమంతట తామే వచ్చి ఒప్పుకోవడం. సువార్త శక్తి ఎంత గొప్పది! ఎలాంటి జీవితాలను ఏ రీతిగా మార్చేసింది! పోలీసు అధికారి వెళ్ళిపోయాడు. తన ఆఫీసు పనివేళ ముగిశాక జిల్లా అటర్నీ బందిపోట్లతో తన అనుభవాన్ని భార్యతో పంచుకున్నాడు. తన ఆశ్చర్యానికి అంతులేదు. ఆమె కొంత సమయం అయ్యాక క్రీస్తు ప్రభువుతో సిలువ వేయబడిన బందిపోట్లలో ఒకడు ప్రభు వైపు తిరిగాడు. అతనికి మళ్ళీ భూమి మీద బ్రతికే అవకాశం లేదు. కానీ వీళ్ళు రావాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక పని చేసుకుంటూ ఆ అడవిలోనే ఉండిపోవచ్చు. న్యాయ చరిత్రలో ఆశ్చర్యకరమైన అనూహ్యమైన కేసు. ఆ రాత్రి కూడా జిల్లా అటర్నీ అతని భార్య మౌనంగా లేరు. నీవేం ఆలోచిస్తున్నావు తనుజ? అడిగాడు అటర్నీ. మనం మాత్రం నూతన నిబంధన చదవలేదా? వాళ్ళ మీద ప్రభావం చూపినట్లు మన మీద ఎందుకు పని చేయలేదు? మనకింకా ఆ పుస్తకం అర్థం కాలేదన్నమాట. నేను ఆ పుస్తకం అంతా చదివేశాను. బాధగా ఉంది. తనుజ. టార్జానా అలెగ్జాండ్రియా ముద్దు పేరు. టార్జానా అలెగ్జాండ్రియా. ఆ బందిపోట్లలో కార్యం జరిగినట్లు నాలో ఎందుకు జరగలేదో నాకు అర్థం కావడం లేదు. జిల్లా అటర్నీ లేచి లైబ్రరీలోకి వెళ్ళి నూతన నిబంధన కోసం వెతికాడు. అతని భార్య రాత్రి ఆహారానికి ఏం చేయాలో చెప్పేందుకు లోపలికి గబగబా వెళ్ళింది. నికోలాజ్విచ్ కళ్ళజోడు పెట్టుకుని క్రొత్త నిబంధన పేజీలను తిప్పనారంభించాడు. అతని కనుదృష్టి యోహాను సువార్త 12వ అధ్యాయంలో నిలిచింది. మేరీ చేసిన పనితో అతని మనసు ఏకీభవించనారంభించింది. ఖరీదైన అత్తరును ఆయన పాదాలకు పూసింది. న్యాయ కోవిదునిగా తన ఆలోచన కోణంలోంచి రహస్య దొంగగా ఉన్న ఇస్కరియోతు యూదాను ఖండించడానికి కారణం దొరకలేదు. ఏ విధమైన న్యాయశాస్త్రం మాత్రం అతనికి సహాయపడలేదు. చట్టం యొక్క పరిధిలో దాని వెలుగులో ఏమేమో ఆలోచించాడు. ద్రోహ కార్యాలు చేసే అతనిని ఎలా శిక్షించాలి అర్థం కాలేదు. అటర్నీ ఇంకా చదవడం కొనసాగించాడు. కుళ్ళిపోయే స్థితిలో ఉన్న లాజరును బ్రతికించి లేపి వాళ్ళ కళ్ళ ముందే కూర్చోబెట్టిన ఆయనను నమ్మని శాస్త్రులు పరిశీలన వైఖరి అటర్నీకి ఆశ్చర్యం కలిగించింది. ఈ అద్భుతానికి వాళ్లే ప్రత్యక్ష సాక్షులు కాదా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అనే ఉపమానం యొక్క అర్థం అతనికి తెలియలేదు. నేను భూమిపై నుండి ఎత్తబడిన తర్వాత అందరినీ నా వద్దకు ఆకర్షించుకుందును అనే వచనం వద్దకు వచ్చేసరికి సిలువ వేయబడిన ఆయన తన దగ్గరకు వచ్చినట్లు అనిపించింది. అంతరంగంలో ఏదో ప్రశాంతత. సిలువ వద్ద వేచి ఉన్న తనకు సమాప్తమైనది అనే గొప్ప వచనం తనలో ప్రతిధ్వనించడం ఆరంభించింది. అదే శక్తి తికోమిరాను తన వద్దకు తీసుకువచ్చింది. కానీ 9వ అధ్యాయం ఆఖరి మాటలు చదువుతున్నప్పుడు భయాందోళనలు ఆవహించడం ఆరంభించాయి. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చివాడొకడు కలడు. నేను చెప్పిన మాటలే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. మబ్బు విడిపోయినట్లు నీచమైన వృత్తిని విడిచి బందిపోట్లు ఎందుకు వెలుపలికి వచ్చారో స్పష్టంగా అర్థమైంది. అతని భార్య వంటగదిలోంచి వెలుపలికి వచ్చింది. ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని అంతగా కదిలించినది ఏమిటి అని తన భర్తను అడిగింది. నికోలాజ్విచ్ వివరించడం ఆరంభించాడు. అయినా అంతటి అటర్నీ తనకు అర్థమైన సంగతిని ఆమెకు చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా సరైన పదాలు దొరకలేదు. ఆమెకు అతడు చెప్పింది అర్థం కాలేదు. ఆ రాత్రి అతను నిద్రపోలేకపోయాడు. అతడి కన్నులు మూసుకోగానే నా మాటలే తీర్పు తీర్చును అనే పదాలు తనతో మాట్లాడుతున్నాయి. అదే స్వరం, అదే పదాలు, దేవుని న్యాయం. ఆ వచనాల ముందు తనను తీర్పు తీర్చుతున్నట్లు తాను దోషిగా నిలబడినట్లు అయింది. జిల్లా అటర్నీ దోషిగా నిలబడ్డాడు. తన జీవితంలో చేసిన ప్రతి చెడ్డ పని కనిపిస్తూనే ఉంది. ప్రతిఫలం నిత్య నరకం. తాను కూడా తన తరపున వాదించేందుకు అడ్వకేట్ను పిలుస్తుంటే ఏ ఒక్కరూ రాలేదు. ఎవ్వరూ కనిపించను లేదు. తన తరపున వాదించేందుకు ఒక్కరైనా దొరకరా? ఎవరూ లేరా తన తరపున? ఎప్పటికో కొంచెం కునుకు, కానీ నెమ్మది లేదు. ఉదయం తన భార్యతో రాత్రి జరిగినదంతా చెప్పాడు. అంతా విని అవిశ్రాంతిగా చేసే పని వల్ల నరాలకు శక్తి తగ్గడం వల్ల అలా అవుతుందని తేలికగా అనేసింది. కానీ తన జిల్లా అటర్నీ స్థాయిని విడిచిపెట్టుకోవాలనుకుంటున్నానని చెప్పగానే ఆమె నిశ్చేష్టురాలైంది. తాను చెప్పిన హేతుబద్ధమైన కారణాలు గాలికి ఎగిరిపోయినట్లు అనిపించింది.
ఆమె తన కోసం దైవకుమారుడు సిలువలో పైకెత్తబడ్డాడని, ఆ సిలువే తనను ఆయన యొద్దకు ఆకర్షించిందని అర్థమైంది. ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాడు. పాల్తీకోమిరా అతని అనుచరులకు ప్రత్యేక జైలు గది కేటాయించారు. పరిశోధనలో పాల్గొన్న వారందరూ న్యాయాధిపతులు, న్యాయశాస్త్ర ప్రవీణులు, పోలీసు అధికారులు. బందిపోట్లు సువార్త చదివి ఎలా మార్పు చెందారో విని చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఆ మార్పు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకునేందుకు కారణమై వచ్చి స్వచ్ఛందంగా చట్టానికి లొంగిపోవడం ఆశ్చర్యానికి, విస్మయానికి కారణమైంది. ఆ రీతిగా గొప్ప శక్తి గల దేవుని పుస్తకం దీన హృదయంతో సమీపించే వారికి సత్యాన్ని బయలుపరుస్తుంది. త్వరలో పట్టణమంతా అట్టుడికిపోయింది. బందిపోట్లలో వచ్చిన మార్పు, జిల్లా అటర్నీ బేషరతుగా రాజీనామా చేయటం, జైల్లో ఉన్న ఖైదీలను మారిన ఈ బందిపోట్లు తమ విశ్వాసంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రయత్నాన్ని ఆపాలని స్థానిక చర్చ్ ప్రీస్ట్ ఆరోపణ. అదే అందరి నోట వినిపించసాగింది. సువార్త అగ్ని ప్రతి జైలు గదిలో వ్యాపించింది. అపోస్తల కార్యములు 12, 16 అధ్యాయాలు జైల్లో ఖైదీలను, గార్డులను ఎంతగానో ప్రభావితం చేసింది. వాళ్ళు ఆ అధ్యాయాలను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఓ సంవత్సరం తర్వాత 7 మాజీ బందిపోట్లు న్యాయస్థానం ముందు నిలబడ్డారు. వాళ్ళంతటా వాళ్ళే బహిరంగంగా తమ తప్పును ఒప్పుకున్నారు. అందుచేత రాష్ట్ర అటర్నీ వారు చేసిన అపరాధాన్ని ఉచ్చరించను కూడా లేదు. ఈ నేరస్తుల తరపున న్యాయవాదిగా గతంలో అటర్నీకి రాజీనామా చేసిన మాజీ అటర్నీ క్షమాభిక్ష పెట్టమని వేడుకున్నాడు. వాళ్ళంతటా వాళ్ళే లొంగిపోయిన కారణం చేతను నిజాయితీగా జీవిస్తామని చెబుతున్న వారి మార్పును దృష్టిలో ఉంచుకొని న్యాయాన్ని చేయమని అభ్యర్థించాడు. కానీ 10 సంవత్సరాల నిర్బంధ శ్రమ శిక్షను విధించబడింది. వినయంగా వాళ్ళు ఆ శిక్షను అంగీకరించారు. తమకది తగిన శిక్ష అని భావించారు. తాము మళ్ళీ పైకోర్టుకు అప్పీల్ చేయబోమని చెప్పారు. శిక్ష పొందిన వీళ్లకు ఆఖరిలో ఏమైనా చెప్పుకునేందుకు అనుమతి ఇవ్వబడింది. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు బాధపెట్టిన తమకు ఎందరినో బాధించి వారి దయనీయతకు, కొందరి మరణాలకు కారణమైన తమను సువార్త పుస్తకం ఎలా మార్చిందో, తమ అంతరంగం ఎట్టి మార్పుకు లోనైందో వాళ్ళు చెబుతుండగా వినేవాళ్లలో అనేకులు దైవాత్మ చేత తాకబడ్డారు. లెక్కలేనంతమంది హృదయాల్లో దేవుని వాక్య బీజం మొలకెత్తడం ఆరంభించింది. న్యాయస్థానం తీర్పు తర్వాత వీళ్ళందరినీ, తికోమిరా సోలోవిజ్ను తప్ప మిగిలిన వారిని తలో జైలుకు పంపారు. తికోమిరా సోలోవిజ్ ఒకచోటనే ఉంచారు. విడిపోయే సమయం రానే వచ్చింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభువుకు నమ్మకంగా, నిజాయితీగా ఉంటామని, ఆయన ప్రేమను ఇతరులతో పంచుకుంటామని ప్రమాణం చేశారు. బెయికల్ సముద్రం ఆవలి జిల్లా జైలుకు తికోమిరా సోలోవిజ్ పంపబడ్డారు. ఈ ఖైదీలందరూ సువార్త వలన పాపి పశ్చాత్తాపడితే దేవుని ప్రేమను, రక్షణను పొందుతారని చెబుతూనే ప్రయాణించారు. వాళ్ళు ఎక్కడ తమ సాక్ష్యాన్ని చెప్పినా పినిన వాళ్ళ హృదయాల్లో దేవుని కార్యం జరిగింది. వీళ్ళు పోయే ప్రాంతాల్లో నిర్బంధ శ్రామికులు ఉన్నారో వీరి సువార్త, మంచి ప్రవర్తన గల జీవితం తోటి వారిని ప్రభు వద్దకు ఆకర్షించింది. కొందరు మార్పు చెందారు, మరికొందరు సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నారు. 2 సంవత్సరాలలో జైలు నిర్వాహకులు ఖైదీలలో వచ్చిన మార్పును చూశారు. కొందరిలో ఏ లోపము కనిపెట్టలేకపోయారు. జైలు నుండి పాల్తీకోమిరా తన సొంత గ్రామానికి వ్రాసిన ఉత్తరాలకు ఏ జవాబు రాలేదు. విడుదల సమీపించే కొద్దీ మొగిల్యు ప్రభుత్వ పరిపాలనలో కాంతిసికులుగా వెళ్ళిన వారి జాడ తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవన్నీ నిరుపయోగమయ్యాయి. తన అక్క బ్రతికే ఉందా? అక్కను గురించి ఆలోచనలు అనేక మార్లు ముసురుకున్నాయి. అక్క బ్రతికే ఉండాలి. మరణం సమీపిస్తున్న ఆ నీడలో ఉన్న వాళ్లకు కూడా ప్రభువే సజీవ నిరీక్షణ అని చెప్పాలి. తనెలా మార్పు చెందాడో చెప్పాలి. తన అనుభవాలన్నిటినీ ఆమెతో చెప్పాలి. ఆ దేశంలో సంతోషకరమైన సమయం వచ్చింది. అందులో భాగంగా ఖైదీల విడుదల జరిగింది. ఉన్నతాధికారం పాల్తీకోమిరాకు, జడ్జి సోల్విజ్కు విడుదల మంజూరు చేసింది. సెలవు పుచ్చుకునే ముందు తమ పరిచర్య ద్వారా మార్పు చెందిన తమ ఆత్మీయ పిల్లలను దేవుని హస్తాలకు అప్పగించారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే అందరూ గొల్లున ఏడ్చారు. తికోమిరా సోలోవిజ్ కాలినడకనే ప్రయాణం సాగించారు. ఇప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న జిల్లా పేరు ఇర్కుటస్కా టోస్కా. వాళ్ళు ఐరోపా, రష్యా వైపు ప్రయాణిస్తున్నారు. అది వారి స్వదేశం. మసగ్గా జ్ఞాపకమున్న బాల్య జ్ఞాపకాలను గుర్తులతో అడుగులు ముందుకు వేస్తున్నారు.
వాళ్ళు వెళ్ళే త్రోవల్లో వీళ్ళని చూసిన వాళ్ళెవరైనా మీరు ఎవరు, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకుండా ఉండలేకపోయారు. తాము బందిపోటు దొంగలమని, నూతన నిబంధన పుస్తకం తమని ఎలా మార్చిందో తమ జీవితాన్ని చెప్పగా విన్న వాళ్ళెవరైనా కన్నీళ్లు పెట్టకుండా లేరు. కొందరు మేల్కొల్పబడ్డారు, మరికొందరు ప్రభు సేవ కోసం సమర్పించుకున్నారు. మాజీ బందిపోటు దొంగల జీవిత చరిత్ర అనేకులలో మార్పు తెచ్చింది. మరికొన్ని చోట్ల విశ్వాసులైన సహోదరులను కలుసుకున్నారు. వాళ్ళతో స్నేహపూర్వకమైన చర్చ, దేవుని వాక్య పఠనం జరిగేవి. విశ్వాసులు సువార్త నశించిన పాపుల జీవితాలను ఎలా గెలిచిందో, వారు ఎలా మార్పు చెందారో గమనించి ఆయన నామాన్ని మహిమపరిచేవారు. ప్రభు నామానికి స్తుతి చెల్లించేవాళ్ళు. ఆయా స్థలాల నుండి తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏర్పరిచిన కాలనీల్లో ఓ ఆదివారం పెద్ద సంఖ్య గల సహవాసంలో వీళ్ళు తమ సాక్ష్యాన్ని చెప్పారు. ఓ గొప్ప మేల్కొల్పు ఆ సహవాసంలో ఆరంభమైంది. అధిక సంఖ్యలో ఆత్మలు దేవుని వైపు తిరిగారు. ఇది అందరికీ సంతోషాన్ని కలిగించింది. వసంతకాలం తొలి రోజులవి. నూతన జీవం, క్రొత్త చిగుళ్ళు వచ్చే వేళ. సుదీర్ఘమైన శీతాకాలం మంచుకాలంలో ఏదో ఓ చోట అంటిపెట్టుకుని ఉండిపోయిన పక్షులు తమ స్వస్థానానికి మంచు కురిసిన వేళ విడిచి వచ్చేసిన గూళ్లకు నీలాకాశంలో ఆతృతగా ప్రయాణిస్తున్నాయి. టికోమిరా, సోలోవిచ్ తమ సొంత గ్రామాల వైపు ప్రయాణిస్తున్నారు. వాళ్ళ గృహాలు చాలా కాలం క్రిందటే శిథిలమైపోయాయి. వాళ్ళ వెతుకులాటలో రైలు పట్టాలు సమీపంగా వచ్చారు. టికోమిరా తాను అమ్మా నాన్నలను, అక్కను పోగొట్టుకున్న ఆ స్టేషన్ పేరును గుర్తు తెచ్చుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ గుర్తుకు రాలేదు. ఆ మంచు కురిసే వేళలో తాము తలదాచుకున్న ఆ మంచు పెన్సింగ్ బేరెక్ను చూడాలని ఆశ. కఠిన శ్రమల గుండా వెళ్ళిన ఆ సమయం, ఆ విషాదం గుర్తుకు రాగానే కన్నీళ్లు ధారలుగా చెంపల మీద నుండి కారాయి. అయ్యో, నా ప్రియమైన మీరంతా నన్ను విడిచిపెట్టారా? ఈ విశాల ప్రపంచంలో నేనొక్కడినే తిరుగులాడుచున్నాను అనిపించింది. అప్పుడే మనుష్య కుమారునికి భూమి మీద తలవాల్చుకునేందుకు కూడా స్థలం లేదని, తన స్వజనులందరి మధ్య ఆయన ఒంటరి వాడని ఆలోచన రాగానే ఎంతో ఓదార్పు. చీకటి పడే వేళకు రైలు కట్టకు సమీపంగా నది ఒడ్డున ఉన్న చిన్న పట్టణానికి చేరుకున్నారు. ఓ వీధి మలుపు తిరుగుతూ, ఇక్కడ ఎవరైనా విశ్వాసులు ఉన్నారా? ఎత్తుగా పెరిగిన దేవదారు వృక్షాల మధ్య అందంగా ఉన్న చిన్న ఇంటిని చూపించారు. ఇద్దరు ఆ ఇంటిని సమీపిస్తూ బయట చిన్న పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. చక్కటి వస్త్రాలు ధరించిన ఓ స్త్రీ పెరట్లో హడావుడిగా పనిచేస్తూ కనిపించింది. ఆమె వీరిని దయగా పలకరించింది. తాము విశ్వాసులమని, రాత్రి బస కోరుతున్నామని అభ్యర్థించారు. ఆమె వారిని గృహంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ, ప్రభునందు సహోదరులకు ఎల్లప్పుడూ ఈ ఇంట స్థలం ఉంది అంది. పై తోటలో పనిచేస్తున్న తన భర్తను పిలిచింది. అతడు వచ్చి వీరికి అభివాదం చేసి భార్య టీ సిద్ధపరిచే వరకు వారితో సంభాషిస్తూనే ఉన్నాడు. తేనీరు మరిగేలోపు ఆమె 2 ఆవుల పాలు పితికి టేబుల్ మీద పెట్టింది. అద్భుతమైన భోజనం. చాలా పెద్దగా ముక్కలు కోసిన బటర్, క్రీము, పెద్ద పెద్ద లోటాల్లో స్వచ్ఛమైన తాజా పాలు, 2-3 రకాల కేకులు, ఉడకబెట్టిన గుడ్లు, అద్భుతమైన తెల్ల రొట్టె. ఈ ఇద్దరు ప్రయాణికుల ఆకలి కళ్ళను మరింత ఎక్కువ చేసింది. టేబుల్పై పెద్ద దీపం వెలుగులో మంచు వలె ఉన్న టేబుల్ క్లాత్ కాంతులినుతూ ఉంది. ఆ కాంతి మధ్య తేనీరు పొగలు కక్కుతుండడం అదో రకమైన అనుభూతి. స్నేహశీలి అయిన ఆ స్త్రీ తెల్లటి అంచుగల ఎఫ్రాన్ ధరించి లోపలికి వచ్చి సహోదరులను భోజనం బల్ల వద్దకు రమ్మనండి అని భర్తతో చెప్పింది. సిద్ధపరిచిన బల్ల వద్ద అందరూ కూర్చున్నారు. ఇంటి యజమాని దైవాశీర్వాదాన్ని కోరాడు. అతడు దేవుని ప్రేమకు ధన్యవాదాలు చెప్పాడు. తమ అతిథుల ఎడల దేవుని ప్రేమకు, కాపుదలకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. తమను విశ్వాస పథంలో నడుపుమని, ఆహారాన్ని దీవించమని ప్రార్థించాడు. తికోమిరాకు ఇంత ఐశ్వర్యవంతమైన భోజనం బల్ల వద్ద దయా ప్రేమలు గల కుటుంబంతో కలిసి భుజించడం ఇదే తొలిసారి. ఆ అనుభవంతో, సంతోషం, ఆహ్లాదంతో తికోమిరా హృదయం పొంగి పొర్లుతున్నట్లుంది. ఆ ఇంటి వారి కుమారుడు, కుమార్తె ఇద్దరు టేబుల్ వద్ద కూర్చుని సంభాషణ శ్రద్ధగా వింటున్నారు. భోజనానికి పిలువబడే సమయానికి తికోమిరా తన జీవితగాథను, బందిపోటు జీవితంలో అడవిలో ప్రయాణిస్తున్న వారిని చంపడం, నూతన నిబంధన గ్రంథం వారి సామగ్రిలో దొరకడం, నూతన నిబంధనను చదవనారంభించడం వరకు చెప్పి ఆపాడు. భోజనానంతరం ఇంటి యజమాని అభ్యర్థన మేరకు మళ్ళీ చెప్పడం ఆరంభించాడు.
పదునైన అతని మాటలు, సువార్త తన తోటి వారి హృదయాలను ఎలా మార్చింది, చెడ్డ పనుల నుండి ఎలా మాన్పివేయగలిగింది, ఆపై న్యాయానికి చట్టానికి తామెలా లొంగిపోయింది, అటర్నీ ఎలా మారు మనసు పొందినది, శిక్ష విధించబడ్డం, వేరు వేరు ప్రాంతాల జైళ్లకు ఎలా పంపబడింది, జైళ్లలో గడిపిన సంవత్సరాలు దేవుని ఆత్మకార్యం జరిగిన విధానం చెప్తుండగా ఆ ఇంటి వారు తమ కన్నులను తికోమిరాపై నుండి ప్రక్కకు మరల్చలేకపోయారు. ఆమె మధ్య మధ్య కన్నీటిని తుడుచుకుంటూనే ఉంది. ఆమె ఇతరులు తన కన్నీటిని చూడకూడదని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కథ చెప్తుండగా కాలం ఇట్టే గడిచిపోయింది. గడియారం సుదీర్ఘ గంటలు మ్రోగింది. వాళ్ళిద్దరూ మోకరించి నశించిపోయే పాపుల విషయంలో దేవుని ఆశ్చర్య కృప మహిమలను గనపరిచి దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతగానో కదిలింపబడిన ఆ ఇంటామె లేచి, అయితే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అని ప్రశ్నించింది. మా పాత ఇంటికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అన్నాడు తికోమిరా. అక్కడ నీకు ఇంకా బంధువులున్నారా? ఆమె తన ప్రశ్నను కొనసాగించింది. అవును, సోలోవిచ్కు అమ్మ ఉంది. ఆమె విశ్వాసి. కుంఫ్యూ గవర్నమెంట్లో ఆమె నివసిస్తుంది. నాకైతే ఎవరూ లేరు. అమ్మ లేదు, నాన్న లేడు. కేవలం నా బాల్య దినాల్లో ఉన్న నా పుట్టిన ఊరుకు వెళ్ళాలి. అది మొగల్యూ గవర్నమెంట్లో ఉంది. మొదటిగా నా దేశ ప్రజల వద్దకు వెళ్ళి క్రీస్తు ప్రేమను గురించి చెప్పాలి. అయ్యో, దీర్ఘకాలంగా నువ్వు అనాథవేనా? అడిగారు ఇంటివాళ్ళు. 8 ఏళ్ల వయసులో నా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. వారిని కాందిశికులుగా సైబీరియా ప్రయాణంలో పోగొట్టుకున్నాను అన్నాడు. ఆమె టేబుల్ను తన వైపు లాక్కొని ముందుకు వంగి తికోమిరా కళ్ళల్లోకి సునిశ్చితంగా చూస్తుండిపోయింది. ఆమె భర్తకు ఆమె చర్య ఏం అర్థం కాలేదు. అతిథులకు ఈ రాత్రి పడకలను సిద్ధం చేయకుండా అలా చూస్తూ కూర్చున్నదేమిటి అనుకున్నాడు. తికోమిరా చెప్పడం కొనసాగించాడు. మేము, మా అక్క, నేను ఇద్దరం అనాథలుగా మిగిలాం. నాకంటే ఆమె కొంచెం పెద్దది. మా తల్లిదండ్రుల మరణానంతరం ఆమె నా కన్నుల ముందు నుండి దూరమైంది. ఇప్పటికీ ఆమె ఏమైందో నాకు తెలియదు. అనేక మంది కాందిస్థికుల పిల్లలు మరణించినట్లే ఆమె కూడా మరణించి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రతికేందుకు పరిస్థితులు ఏమాత్రం అప్పుడు అనుకూలంగా లేవు. ఆమె ఎంతో మంచిది. నా తల్లిలా నన్ను భద్రపరిచేది. తికోమిరా గొంతులో ఏడ్పు, కళ్ళల్లో నుండి నీళ్లు పెళ్ళుబికాయి. మరణమంతగా ఆమె ముఖం తెల్లబోయింది. ఆతిథ్యం ఇచ్చిన ఆమె, ఇది సాధ్యమేనా? అది నువ్వేనా? నా తమ్ముడివి, పాషావి, చెప్పు త్వరగా. నా హృదయం నువ్వేనని చెప్తుంది. నువ్వేనా అంది. సూరా, నా కళ్ళు నిజంగా నిన్నే చూస్తున్నాయా? నువ్వేనా నా దేవదూత, నా ప్రియ అక్క? చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అడిగాడు. అవును, నేనే నీ అక్కను. నువ్వు నా తమ్ముడివే. నా హృదయం నీకోసం ఎంతగా ఏడ్చింది. అక్క, తమ్ముడు ఒకరి చేతుల్లో ఒకరు ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చారు. తికోమిరా లేచి ఆమెను చూసి ఏడుస్తున్న ఇద్దరు పిల్లల్ని దగ్గరకు వచ్చాడు. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. తన అక్క భర్తను ముద్దు పెట్టుకున్నాడు. సోలోవిచ్ వారి సంతోషంలో పాలు పొందాడు. అక్క తమ్ముళ్ళు పునరాగమనం హృదయాలను ఎంతో కదిలించి వేసింది. ఆహా, ఎంత సంతోషం! సూరాకు ముందు తనేం చేయాలో అర్థం కానంతటి సంతోషం. పాషా దగ్గరకు వెళ్ళి మళ్ళీ అతని మెడ చుట్టూ చేతులు వేసి, నిజంగా నువ్వేనా నా తమ్ముడు? నిజంగా నేనే చూస్తున్నానా? అయ్యో, ఇదెంత సంతోషం! మీరు మా ఇంటికి సమీపిస్తున్నప్పుడే విలువైనదేదో దొరికినట్లు అనిపించింది. నా హృదయంలో చెప్పలేనంత సంతోషం. అది ఎలా వచ్చిందో నేను చెప్పలేను. అప్పుడే మీకు భోజనం, నిద్రించే వసతి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. నేను అనుభవించిన దయనీయ పరిస్థితుల దృష్ట్యా అవసరతలో ఉన్న వారికి సహాయపడుతూనే ఉంటాను. కానీ ఈరోజు ఎందుకో మీకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలనిపించింది. ఇప్పుడు అర్థమైంది అలా ఎందుకు అనిపించిందో. నా ప్రియమైన తమ్ముడు నా దగ్గరికే వచ్చాడు. 20 ఏళ్ళు ఒకరినొకరం చూసుకోలేదు. ఎంతటి సంతోషం ఇది! మళ్ళీ అందరూ దేవుని ఎదుట మోకాళ్ళుని, సూరా యొక్క 5 ఏళ్ల కుమార్తె కూడా మోకరించి, ప్రియమైన రక్షకుడా, మా ఇంటికి పాషా మామను తీసుకువచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పింది. ఆ పాప ప్రార్థిస్తుండగా అందరూ మళ్ళీ ఏడ్చారు. అలెక్సే వెస్లీవిచ్ తన భార్యకు ప్రభు విలువైన బహుమానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అప్పటికే తెల్లవారుజాము 3 గంటలైంది. అయినా వాళ్ళింకా నిద్రపోలేదు. పిల్లలు సైతం పడుకోలేదు. మళ్ళీ మాట్లాడుకుంటూ టీ త్రాగారు. ఆఖరుగా సూర్యోదయానికి ముందు దేవుని హస్తాలకు అప్పగించుకొని అందరూ పడకలకు వెళ్ళారు.
జరిగిన ఈ అనుభవం వాళ్లకు కలత నిద్రనే ఇచ్చింది. పాషాకు అడవిలో బందిపోట్లకు నూతన నిబంధన చదివి వినిపిస్తున్నట్లు, ఆపై అటర్నీ వద్దకు వెళ్ళినట్లు, 10 సంవత్సరాలు నిర్బంధ శ్రమను శిక్షగా విధించినట్లు కల. లేచి కల, అమ్మయ్య, తన అక్క బావల ఇల్లే ఇది. లేచి దేవుడు చేసిన నూతన కార్యానికి ధన్యవాదాలు తెలిపాడు.